శ్రీమాత్రే నమః. కొంతమంది మహానుభావులు మన జీవితాల్ని ఒక గాడిలో పెట్టడానికి మనకి చాలా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. వాటిని ప్రవచనాలు అంటారు. అంటే ఇది మీకు తెలియని విషయం కాదు, తెలిసిన విషయమే. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. సాధారణమైన మనుషులు మనకి చెప్పే మంచి మాటల్ని వేటినైనా కూడా ప్రవచనాలు అంటారు. ప్రవచనం అంటే ప్రకృష్టం వచనం ప్రవచనం అంటే ప్రకృష్టమైన మాట. వచనం అంటే మాట. ప్రకృష్టం అంటే గొప్పదైన మాట. ప్రకృష్టం అంటే గొప్పది, వచనం అంటే మాట. అంటే గొప్పదైన మాట ఏదైతే ఉందో దాన్ని ప్రవచనం అంటారు. మరి స్వాములు, పీఠాధిపతులు, సన్యాసం స్వీకరించిన వాళ్ళు మాట్లాడే దాన్ని ప్రవచనం అనరండి. దాన్ని అనుగ్రహ భాష్యం అంటారు. ఎందుకు అంటే ఒకసారి సన్యసించిన తర్వాత వారికి ఈ లోకంతో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండవు. కానీ మన మంచి కోసం వాళ్ళు మన స్థాయికి దిగి వాళ్ళు 4 మంచి మాటలు చెప్తారు. అందుకు మనల్ని అనుగ్రహించే మాటలు ఏవైతే వాళ్ళు మాట్లాడతారో, ఏవైతే వాళ్ళు చెప్తారో మన మంచి కోసం, వాటిని అనుగ్రహ భాష్యాలు అంటారు. సాధారణ మానవులు ఎవరైతే మంచి మాటలు చెప్తారో వాటిని ప్రవచనాలు అంటారు. అది తేడా.